కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లిలో ఏపీఐఐసి భూములను ఆక్రమించిన రైతులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుల ఆక్రమణలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పంతం కామరాజు, బోకినాల సాంబశివరావు, చిన్నాల వరప్రసాద్ సహా 11 మంది మల్లవల్లి రైతులను హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీఐఐసి భూముల్లోని జంగిల్ క్లియరెన్స్ వందనాన్ని గుడివాడ, ఉయ్యూరు ఆర్టీఓలు సుబ్రహ్మణ్యం, బిఎస్ యాలాషారును పరిశీలించారు. రైతులు ఆక్రమించిన ఏపీఐఐసి భూములను ప్రభుత్వానికి అప్పచెప్పనున్నారు. ఏపీఐఐసి ఆర్చి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, ఏపీఐఐసికి సంబంధించినటువంటి మల్లవల్లి ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఈ రోజు అక్కడ ఏదైతే తలపెట్టింది. అక్రమంగా రైతులు ఆక్రమించినటువంటి ఈ భూములన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన స్వాధీనం చేసుకుని దగ్గరుండి జంగిల్ క్లియరెన్స్ పనులను అయితే చేపిస్తున్నారు. గుడివాడ ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, అలాగే ఉయ్యూరు ఆర్డీఓ బిఎస్ హేలాశర్ణ. అయితే పంతం కామరాజు, బొకినాల సాంబశివరావు, చిన్నాల వరప్రసాద్ సంబంధించినటువంటి ఈ రైతులు ఈ ఏవైతే మల్లవల్లికి సంబంధించినటువంటి ఏపీఐఐసి భూములు ఉన్నాయో వాటిని ఆక్రమించారు. సో అక్కడ ఆందోళన చేపట్టేటువంటి అవకాశం లేకుండా మల్లవల్లి రైతులను హౌస్ అరెస్ట్ చేసి 11 మందిని మొత్తంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ గత 5 సంవత్సరాల్లో ఈ ఏదైతే ఏపీఐసికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆక్రమించిన రైతుల వద్ద నుంచి తీసుకుని తిరిగి ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆందోళన చేపడుతున్నటువంటి మల్లవల్లి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేసేందుకు ఏపీఐఐసి క్యాలెండర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఆల్రెడీ అక్కడికి చేరుకున్నటువంటి రైతులను కూడా అక్కడి నుంచి పంపించేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆందోళన చేపడుతున్న రైతులు ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించి వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వారైతే ఖచ్చితంగా ఈ భూములను ఆక్రమించారని ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నీ కూడా సర్వే నంబర్స్ అన్ని కూడా ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ భూములను రైతులు ఆక్రమించారని చెప్పి తిరిగి దానిని ఆర్డీఓ అంతా కూడా క్లియరెన్స్ చేసుకుని తిరిగి ప్రభుత్వానికి ఏపీఐఐసికి ఆ భూములను అప్పచెప్పే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి.